హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఏఎస్ అండ్ ఐక్యూ అకాడమీ. ఈరోజు మన వీడియోలో 14th జూలై 2021 ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్స్ ఏమంటే మనకు ద ఫస్ట్ ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ అబౌట్ ది వాటికల్ రీసెంట్గా డ్రాఫ్ట్ పాపులేషన్ కంట్రోల్ బిల్ తీసుకొచ్చింది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. సో దాన్ని బేస్ చేసుకొని మనకు ఇలాంటి బిల్స్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో లేదని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది డీలిమిటేషన్ ప్రాసెస్ దట్ ఈస్ టేకన్ దట్ ఈస్ గోయింగ్ టు టేకన్ ఇన్ 2026 లో మనకు ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ తీసుకురాబోతున్నారని చెప్పేసి మనకు కొన్ని మెన్ రూమర్స్ ఉన్నాయి కదా. సో దాని బేసిస్ మనకి ఏంటంటే ఈ ఆర్టికల్ రావడం జరుగుతుంది అనమాట. ఒక డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది దానివల్ల మనకు ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఇండియన్ ఫెడరలిజం ప్రిన్సిపల్స్ మీద. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇస్ అబౌట్ ది వాట్ వి కాల్ నేషనల్ వాట్ వి కాల్ గ్రోత్, అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా డెవలప్ అవుతుంది, ఎస్పెషల్లీ ఈ కోవిడ్ సిచ్యుయేషన్స్లో ఈ గ్రోత్ ఆఫ్ ది వాట్ వి కాల్ గ్రోత్ అండ్ నేషనల్ ఇన్కమ్ ఎలా చేంజ్ అవుతున్నాయి, డిఫరెంట్ సెక్టార్స్లో దీని ఇంపాక్ట్ ఎలా ఉంది చెప్పేసి మనకు ఈ ఆర్టికల్లో డిస్కస్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు ఏవైతే మనకు డిజేబుల్ అయిన అన్కాన్స్టిట్యూషన్ సెక్షన్స్ ఉన్నాయో సెవరల్ ఇంకా ప్రజెంట్ వచ్చేసి మనకు అలాంటి సెక్షన్స్ మీద చాలా మందిని బుక్ చేస్తున్నారనమాట. సో ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడం కోసం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్ ఉండడం జరుగుతుంది అనమాట. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ టుడే వీ హ్యావ్. విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. Once again, welcome to IAS and IQ Academy. The first important Hindu article is మనకు about the recent draft constitution what we call World Population Control Bill 2021 that is taken by the what we call ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. ఓకే, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా మనకు పాపులేషన్ కంట్రోల్ చేయడం కోసం, ఎందుకంటే మనకు మన ఇండియాలో కల్లా హైయెస్ట్ పాపులస్ కంట్రీ స్టేట్ ఏదైనా ఉందంట, అఫ్ కోర్స్ మన ఉత్తరప్రదేశ్ అనమాట. సో ఉత్తరప్రదేశ్ పాపులేషన్ కంట్రోల్ చేయడం కోసం, అలాగే వాట్ వి కాల్ రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ రేట్ని 2.1కి తగ్గించడం కోసం వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా వాట్ వి కాల్ 11th జూలై వరల్డ్ పాపులేషన్ బేస్ చేసుకొని ఆ రోజు మనకు ఈ కొత్త డ్రాఫ్ట్ పాపులేషన్ కంట్రోల్ బిల్ తీసుకురావడం జరిగిందనమాట. సో దీని బేస్ చేసుకొని మనకు చాలా ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తారు ఎవరైతే 1 or 2 చిల్డ్రన్ ఉంటారో. అలాగే పెనాలిటీస్ కూడా ఉంటాయన్నమాట, పనిష్మెంట్స్, అలాగే మనకు ఇన్సెంటివ్స్ ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ డేటా గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, ఉత్తరప్రదేశ్ వాట్ కాల్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ వచ్చేసి మనకు కొన్ని రిపోర్ట్స్ ప్రకారంగా ఇట్ ఈస్ అబౌట్ 2.7. ఓకే, 2.7 ఉందన్నమాట. అంటే ఫెర్టిలిటీ రేట్ మీనింగ్ ఏమంటే ఓకే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అలా డిస్కస్ చేస్తాం మనం. ఫెర్టిలిటీ రేట్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఒక లైఫ్ స్పాన్లో ఒక ఉమెన్ ఒక ఉమెన్ ఎంతమంది పిల్లలకి బర్త్ ఇవ్వగలుగుతుంది, దాన్ని మీ క్వాలిటీసే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటాం అనమాట. ఒక టోటల్ ఫెర్టిలిటీ రేట్ యాక్చువల్గా 2.1 ఉండాలన్నమాట. 2.1 ఉంటే మన కంట్రీ పాపులేషన్ కావచ్చు, ఆ స్టేట్ పాపులేషన్ కంట్రోల్లో ఉంటుంది. సో అలా ఉన్న స్టేట్స్ ఏవైనా ఉన్నాయంటే అక్కడ పాపులేషన్ కంట్రోల్లో బ్యాలెన్స్గా ఉన్నట్లు. బట్ ఇక్కడ ఉత్తరప్రదేశ్లో అది 2.7 ఉందన్నమాట. ఇక్కడ 2.7 అంటే నార్మల్గా అప్రాక్సిమేట్గా ఒక ఫ్యామిలీలో ఉండే 3 పిల్లలు ఉన్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. 2.7 కొన్ని స్టేట్స్ లైక్ మనకు బీహార్లో అయితే 3 ఉందన్నమాట. అలాగే కొన్ని వేరే స్టేట్స్లో మనకు కొద్దిగా ఎక్కువ ఉంది. సో బీహార్ వచ్చేసి మనకు హైయెస్ట్గా ఉంది టీఎఫ్ఆర్లో. సో ఇక్కడ మనకు టీఎఫ్ఆర్ 2.1 తగ్గించడం కోసం అని చెప్పేసి మన గవర్నమెంట్ ఒక రీసెంట్గా ఒక డ్రాఫ్ట్ బిల్ తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ బిల్ ఏం చెప్తున్నారంటే దే వాంట్ టు డిక్రీజ్ ది వాట్ కాల్ టీఎఫ్ఆర్, అట్ ది సేమ్ టైమ్ దే వాంట్ టు గివ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వీస్ ఇన్ 2016 బేస్ చేసుకొని, అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ డేటా బేస్ చేసుకొని లైక్ మనకు 3.1 యాజ్ ఆఫ్ 2020 ఇన్ ఒకటి వెహికల్ నేషనల్ సర్వే ప్రకారంగా 2.7 ఉందని చెప్తున్నారు ఇక్కడ ఉత్తరప్రదేశ్లో టీఎఫ్ఆర్. అలాగే మన బీహార్లో 3.1 ఉంది. అలా కొన్ని స్టేట్స్లో ఇంకొద్ది తక్కువ ఉంది, బట్ హైయెస్ట్ వచ్చేసి మనకు బీహార్ అనమాట. సో ఈ యొక్క న్యూ బిల్ ప్రకారం ఏమంటే కొన్ని ఇన్సెంటివ్స్ ఉన్నాయన్నమాట. ఎవరికైతే మనకు 1 or 2 చిల్డ్రన్ ఉంటారో అలాంటి ఫ్యామిలీస్కి ఏంటంటే అప్రాక్స్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ కొద్దిగా హెల్ప్ఫుల్గా అంటే కొద్దిగా ఎక్కువ ఇంపార్టెంట్ లైక్ మన రేషన్ బియ్యం కావచ్చు, లేదంటే కొన్ని ఇంపార్టెంట్ యాక్టివిటీస్లో కొద్దిగా బెనిఫిట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అలాగే ట్యాక్స్ అండ్ లోన్ రిబేట్స్ అంటే మనకు ట్యాక్స్ కానీ లేదంటే లోన్స్ తీసుకున్న ఏంటంటే మనకు మాఫీ చేస్తారనమాట. సో అలాగే సేమ్ కొన్ని క్యాష్ రిఫండ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే మనకు 1 or 2 చిల్డ్రన్ ఉంటారో ఫ్యామిలీలో. అలాగే మనకు పెనాలిటీస్ కూడా ఉంటాయన్నమాట. దోస్ హూ హ్యావ్ మోర్ దాన్ 2 చిల్డ్రన్, ఇద్దరికన్నా చిల్డ్రన్ ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి సబ్సిడీ డినైల్ ఉంటుంది. సబ్సిడీస్ లైక్ మనకు రేషన్ షాప్లో కానీ ఇలాంటి కొన్ని యాక్టివిటీస్లో అండ్ నో వెల్ఫేర్ బెనిఫిట్స్ అనేవి. అలాగే బార్ అండ్ గవర్నమెంట్ ఎలక్షన్స్లో ఓకే మనకు గవర్నమెంట్ జాబ్స్లో కానీ వాటి కాల్ ఎలక్షన్స్లో కానీ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇలా పెనాలిటీస్ పెట్టడం వలన సో
ఇది సింపుల్‌గా ఏందంటే ఇదొక కోర్షన్ పాలిసీ. అంటే బలవంతంగా కావాలని ప్రజలకి ఇబ్బంది పెట్టేలాంటి పాలిసీ అనమాట. సో, ఇలాంటి పాలిసీ వల్ల మనకేమైనా ఉపయోగం ఉంటుందా అంటే, కొన్ని స్టేట్స్ మనకు 1990స్ అండ్ 2000లో మనకు ఆల్రెడీ ఇదే పాలిసీని చెక్ చేశారనమాట. అంటే పాపులేషన్ కంట్రోల్ చేయడం కోసం కొన్ని కోర్షన్ అంటే కావాలనే ఫోర్స్‌ఫుల్‌గా మనకు ఇలాంటి కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చి టెస్ట్ అండ్ ట్రై చేశారనమాట. ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఇన్ సమ్ స్టేట్స్ లైక్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కానీ, అంటే మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా మనకు ఈ టైంలో ఒకసారి మనకేందంటే పాపులేషన్ కంట్రోల్ చేయడం కోసం టెస్ట్ చేయడం జరిగిందనమాట. సో, అదే ఇక్కడ చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్ అలాగే మనకు మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్, హర్యానా కొన్ని స్టేట్స్‌లో మనకి ఇలాంటి ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యారనమాట. బట్ ఒక్కరు కూడా సక్సెస్ కాలేదు. సో, అట్ ది సేమ్ టైమ్ మనకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళు కూడా ఏందంటే మనకు ఈ ప్రిన్సిపల్స్ ఇలాంటి పాలిసీస్ ఏంటంటే మనకు అగెయిన్స్ట్‌గా మన హ్యూమన్ రైట్స్‌కి అగెయిన్స్ట్‌గా ఉండడం జరుగుతుందని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఇక్కడ మనకు వి హావ్ టు సీ ద చైనీస్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అంటే చైనా గవర్నమెంట్ ఇలాంటి ప్రిన్సిపల్స్‌ని వాటికల్ ఇంట్రొడ్యూస్ చేసి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో పాపులేషన్ మనకు అందరికి వాటికల్ ఇలాంటి కొన్ని వాటికల్ ఫోర్స్‌ఫుల్ ఇంప్లిమెంట్ చేయడం వలన పాలిసీస్ అనేటివి. సో, ప్రెజెంట్ ఏజింగ్ పాపులేషన్ వచ్చేసి మనకు ఎక్కువ మంది వాళ్ళకి ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉండడం జరుగుతుంది. సో, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇలా మనకు కోఎర్షన్ పాలిసీస్ వలన ఈ పాపులేషన్ ఫ్లక్చుయేషన్స్ అనేవి చాలా వరకు డిఫరెంట్ అయిపోతుంటాయి. సో, ఒక లాంగ్ రన్‌లో ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇట్ షోస్ నెగెటివ్ ఇంపాక్ట్ అనమాట. సో, ఇక్కడ మనకు ఫెర్టిలిటీ లెవెల్ తగ్గించడం, ఓకే, ఫెర్టిలిటీ లెవెల్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ వీ హావ్ టు వాట్ వి కాల్ క్రియేట్ అవేర్‌నెస్ ఇన్ ద పీపుల్. ప్రజల్లో అవేర్‌నెస్ క్రియేట్ చేయించాలి. అలాగే రిసోర్స్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్‌గా ప్రజల్లో కూడా అవగాహన వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా కంట్రోల్ అవుతుంది. అంతేగాని కోర్షన్ పాలిసీస్ ఇలాంటి కొన్ని ఫోర్స్‌ఫుల్ పాలిసీస్ వలన ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పేసి మనకు ప్రెజెంట్ చెప్తుందన్నమాట. అలాగే ఎంపిరికల్ స్టడీస్ అనేసి ఇన్ఎఫెక్టివ్‌గా ఉంటుంది అండ్ డిస్క్రిమినేట్స్. డిస్క్రిమినేట్ చేస్తుందన్నమాట. ఎవరైతే డబ్బులుంటాయో అలాంటి వాళ్ళకి ఎక్కువ మంది పిల్లల్ని కరప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, చైనాలో కూడా మనకు మాక్సిమం కరప్షన్ దేనివల్ల జరుగుతుందంటే ఈ పాపులేషన్ పాలిసీ ఉంది కదా! ఈ పాపులేషన్ పాలిసీ ఆఫీసర్సే ఎక్కువ కరప్షన్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయన్నమాట. సో, ఇక్కడ మనకు ఇన్ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ మనకు ఇట్ షోస్ ద డిస్క్రిమినేషన్. అట్ ది సేమ్ టైమ్ వెన్ యూ సీ ద వాట్ వి కాల్ మాల్థస్ అప్రోచ్ అనమాట. ఈ మాల్థస్ అప్రోచ్ కూడా మనం చెప్పారన్న నియో మాల్థస్ ఒక ఫేమస్ వాట్ వి కాల్ ఎకానమిస్ట్ అనమాట ఆయన. ఈయన ఏం చెప్తున్నారంటే ఈ కోవర్షన్ అండ్ కౌంటర్ ప్రొడక్ట్, ఓకే, కోవర్షన్ పాలసీస్ వలన మన ఎకానమీ అట్ ది సేమ్ పాపులేషన్‌కి కౌంటర్ ప్రొడక్ట్‌గా ఉంటుందండి. అంతేగాని మళ్ళీ ఇలాంటి పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడం వలన ఎలాంటి బెనిఫిట్స్ అనేవి మనకు స్టేట్‌కి ఉండవని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే మనకు కైరో కాన్సెన్సస్, కైరో కాన్సెన్సస్ కూడా మనకేందంటే 1994లో కైరో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ ఈ కాన్ఫరెన్స్‌లో చెప్పడం జరిగిందనమాట. అంటే రిప్రొడక్టివ్ రైట్స్, అలాగే ఎంపవర్మెంట్ ఉమెన్ అండ్ యూనివర్సల్ ఎడ్యుకేషన్ అండ్ మెటర్నల్ అండ్ ఇన్ఫాంట్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అచీవింగ్ ద స్టెబిలైజేషన్ పాపులేషన్లో రిప్రొడక్టివ్ రైట్స్ని డెవలప్ చేయడం, అలాగే అవేర్నెస్ క్రియేట్ చేయించడం, అలాగే ఉమెన్కి ఎంపవర్మెంట్ కలిగించడం, అలాగే యూనివర్సల్ ఎడ్యుకేషన్, అలాగే మెటర్నల్ అండ్ ఇన్ఫాంట్ హెల్త్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పాపులేషన్ అనేది మనకు స్టెబిలైజేషన్కి వస్తుంది. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిప్రొడక్టివ్ రైట్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసాం. ఇలాంటి ప్రొవైడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇట్ విల్ స్టెబిలైజ్ ద పాపులేషన్, నాట్ ద కోర్షన్ మెథడ్స్ వల్ల ఎలాంటి స్టెబిలైజేషన్ ఉండదు. బట్ ఇక్కడ మనకి ఎప్పుడైతే అవేర్నెస్ క్రియేట్ అవుతుందో, ఓకేనా, దీనివల్ల మనకి ఏమవుతుందంటే with this we can eradicate the poverty and at the same time high fertility. పావర్టీ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా ఫెర్టిలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రిఫర్, అందుకే ఎస్పెషల్ ఉత్తరప్రదేశ్ ఏవైతే నార్థన్ స్టేట్స్ ఉన్నాయో లైక్ బీహార్, అలాగే ఉత్తరప్రదేశ్ కొన్ని స్టేట్స్ ఏవైతే ఉన్నాయో నార్థన్ స్టేట్స్, ఇక్కడ మనకు డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంది, బ్యాక్వర్డ్గా ఉంది. ఈ స్టేట్స్లో మనకు పావర్టీ ఎక్కువ ఉండడం కారణంగానే మన ఫెర్టిలిటీ రేట్ కూడా ఎక్కువ వస్తూ ఉంది. అంటే ప్రజలు పావర్టీ నుంచి తప్పించుకోవడం కోసం ఎక్కువ మంది పిల్లలు ఉండి ఏమైందంటే ఎక్కువ వర్క్ చేస్తారు, ఫ్యామిలీ అనేది కంట్రోల్ అవుతుందని చెప్పేసి మనకు అనుకుంటున్నారు అనమాట. ఓకే, ఈ ఫ్యామిలీ వాట్ వి కాల్ హై పావర్టీ అండ్ హై ఫెర్టిలిటీ అండ్ హై వాట్ వి కాల్ పాపులేషన్ రెండు కూడా మనకు వైస్ వర్సలా ఉండే అనమాట. సో, ఒకదాన్ని కంట్రోల్ చేసి ఆటోమేటిక్గా ఇంకోటి కంట్రోల్ అయిపోతుంది. సో, ఇది మనం గుర్తుంచుకోవాలని చెప్పేసి మన ప్రజెంట్ ఆర్టికల్లో మన ఆథర్ చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ సోషియో ఎకనామిక్ ఎంపవర్మెంట్ అండ్ వెల్ఫేర్ చాలా ఇంపార్టెంట్ మనం కంట్రోల్ చేయడం పాపులేషన్లో. ది సేమ్ టైం 2003లో సుప్రీంకోర్టు కూడా మనకు హర్యానా లా చెప్పడం జరిగిందన్నమాట. హర్యానాలో ఇలాంటి లా తీసుకొచ్చినప్పుడు మనకు అప్పీల్ పెట్టడం జరిగింది సుప్రీంకోర్టు. ఇది కొంచెం మనకు హ్యూమన్ రైట్స్కి అపోజిట్గా ఉంటుందని చెప్పేసి ప్రజెంట్ ఈ కేసు ఈ పాలసీ మీద మనకు గవర్నమెంట్ అలాగే కోర్ట్స్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలన్నమాట. సో, ప్రజెంట్ వచ్చేసి మనకు ఈ థియరీ వలన మనకు ఈ పాలసీ వలన ఎలాంటి మనకు అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు. బట్ ఇలాంటి పాలసీస్ తీసుకురావడం వలన, ఇలాంటి కోర్షన్ మెథడ్ తీసుకురావడం వలన ఫైనల్గా ఎవరు లాస్ అవుతారంటే ఖచ్చితంగా ఆ స్టేట్ పీపుల్ లాస్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఫైనల్గా అది మన కంట్రీ మొత్తానికి ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. సో, ఇలాంటి ప్రిన్సిపల్స్ని, ఇలాంటి పాలసీస్ని, ఇలాంటి బిల్స్ని గవర్నమెంట్ వాట్ వి కాల్ వేరే విధంగా ఆలోచించి
వర్టికల్ ఎంపవర్మెంట్, అవేర్నెస్, అలాగే పావర్టీ ఎరాడికేషన్, వెల్ఫేర్ ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా స్టెబిలైజేషన్కి వచ్చేస్తుందని చెప్పేసి మనం ప్రజెంట్ ఈ ఆథర్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ ఆర్టికల్లో మనకి ఏంటంటే 2026లో డీలిమిటేషన్ ప్రాసెస్ ఇండియాలో జరగబోతుంది అనమాట. సో ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఏమంటే ఆల్రెడీ ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్ కావచ్చు, లేదా ఎంపీ సీట్స్, అలాగే ఎమ్మెల్యే సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు పెంచడం జరుగుతుందన్నమాట. ప్రజెంట్ ఉన్నటువంటి లోక్సభ సీట్స్ కావచ్చు, లేదా మన స్టేట్స్లో ఉన్నటువంటి వాటికల్ అసెంబ్లీ సీట్స్ కావచ్చు, ఎమ్మెల్యే సీట్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే 1971 సెన్సస్ బేస్ చేసుకుని ఉన్నాయన్నమాట. ఓకే, 1971 తర్వాత సెన్సస్ ఏవి కూడా తీసుకొని మనకు ఈ యొక్క అసెంబ్లీ సీట్స్ అనేది డినోట్ చేయలేదన్నమాట. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే స్టేట్లో ఉన్న అసెంబ్లీ సీట్స్ అన్ని కూడా అప్రాక్సిమేట్గా ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్స్లో 175 ఉన్నాయి కదా, ఈ 175 ఎమ్మెల్యే సీట్స్ కూడా అన్నీ కూడా ఎలా ఉండాలంటే షుడ్ బి ఈక్వల్. అప్రాక్సిమేట్గా ఎలా ఉండాలంటే అన్నీ కూడా మనకు ఒకే పాపులేషన్ లెవెల్ ఉన్నట్లుగా డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అప్రాక్సిమేట్గా అంటే ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ కాదు, బట్ అప్రాక్సిమేట్గా ఎక్కువ డిఫరెన్స్ లేకుండా లైక్ మనకు 100 అలా 200 అలా డిఫరెన్స్ మాత్రమే ఉండేటట్లుగా మనకి డివైడ్ చేయడం జరిగింది అనమాట. బట్ 1971 సెన్సస్ బేస్ చేసుకుని ఇలా డివైడ్ చేశారు. బట్ అప్పటి నుంచి మనకి ఎలాంటి డివిజన్ జరగలేదన్నమాట. ఓకే, వాటికల్ ఈ లోక్సభ లేదంటే కాన్స్టిట్యుయెన్సీస్ కావచ్చు ఇలాంటి డీలిమిటేషన్ ప్రాసెస్ జరగలేదు. సో ప్రజెంట్ 2026లో మళ్ళీ ఇదేంటి నథింగ్ బట్ మనకు తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి మనకు ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇలా డీలిమిటేషన్ చేయడం వలన ఓకే లోక్సభ రిప్రజెంటేషన్ కావచ్చు, లేదంటే అసెంబ్లీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్, ఇలా డివైడ్ చేయడం వలన మనకి ఏమవుతుంది అంటే మనకి ఇండియన్ గవర్నమెంట్కి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందంటే ఖచ్చితంగా ఇండియన్ ఫెడరల్ ప్రిన్సిపల్స్కి కొద్దిగా దెబ్బ తగిలే వాటికల్ అవకాశం ఉందన్నమాట. వెన్ వి కంపేర్ స్టేట్స్, ఓకే స్టేట్స్ కంపేర్ చేసినట్లయితే మనము ఈ స్మాల్ స్టేట్స్ అయితే ఏవైతే ఉన్నాయో, ఓకే స్మాల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సక్సెస్ఫుల్గా ఉన్నాయి. ఇది లార్జ్ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో అవి బ్యాక్వర్డ్ స్టేట్స్గా ఉన్నాయన్నమాట. సో ఈవెన్ మనకి ప్రజెంట్ చాలా వరకు మనకు మేము రీసెంట్గా డిస్కస్ చేసామన్నమాట. లైక్ మనకి ఏంటంటే ఈ ట్రస్ట్ అని దెబ్బతింటా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మధ్య. ఓకే, ఎస్పెషలీ ఈ సదర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయి లైక్ మనకు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, అండ్ వాటికల్ మహారాష్ట్ర, ఈ స్టేట్స్ అనే మనకి ఏంటంటే దే ఆర్ మోర్ సక్సెస్ఫుల్ స్టేట్స్ అనమాట. సక్సెస్ఫుల్గా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మనకు లార్జ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయి లైక్ మనకు ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, అండ్ అరుణాచల్ ప్రదేశ్, ఇలా స్టేట్స్ ఏవైతే లార్జ్ స్టేట్స్ ఉన్నాయో ఇంకా బ్యాక్వర్డ్గా ఉన్నాయన్నమాట. బట్ పాపులేషన్ మాత్రం ఎక్కువ ఉంది ఇక్కడ. సో పాపులేషన్ బేస్ చేసుకుని మనం వెన్ వి డివైడ్ ది లోక్సభ సీట్స్ ఆర్ ఎమ్మెల్యే సీట్స్, దెన్ ఎవరికి బెనిఫిట్ అవుతుంది ఇక్కడ అంటే ఫైనల్గా ఆల్రెడీ ఇప్పుడు మనకు ఉత్తరప్రదేశ్ స్టేట్లో మనకు మ్యాక్సిమం వాటికల్ ఎంపీ సీట్స్ ఉన్నాయి 82 ఉన్నాయన్నమాట. సో ఇది మనకు మ్యాక్సిమం మన టోటల్ 445 ఓకే 445 వాళ్ళకి ఎంపీ సీట్స్లో మనకి 80 సీట్స్ అప్రాక్సిమేట్గా మనకి ఎక్కడ ఉన్నాయంటే వాటికల్ మనకు ఈ ఉత్తరప్రదేశ్లో ఉండడం జరుగుతుంది అనమాట. సో ఎవ్రీ పొలిటికల్ పార్టీ గివ్ ఇంపార్టెన్స్ టు ద ఉత్తరప్రదేశ్ స్టేట్ ఉంది. ఓకే, ఈవెన్ మనకు ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసాం ఏమంటే ది జీడిపి షేర్ అండ్ ది ఫైనాన్స్ కమిషన్, ఓకే 15th ఫైనాన్స్ కమిషన్ షేర్స్ కావచ్చు, అంటే మనకు ట్యాక్స్ ట్యాక్స్ షేరింగ్ కూడా మనకి ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఏవైతే మనకు లార్జ్ స్టేట్స్ ఉన్నాయో అలాంటి స్టేట్స్కి మాత్రమే ఒక ట్యాక్స్ బెనిఫిట్స్ ఎక్కువ ఇస్తున్నారనమాట. ఓకే, అంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకొచ్చే స్టేట్స్ ఏవంటే మనకు వాటికల్ తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలాంటి స్టేట్స్ ఎక్కువ మనకు ఇన్కమ్ ఇస్తున్నాయి గవర్నమెంట్కి. బట్ షేరింగ్ ఎవరికి ఎక్కువ వెళ్తా ఉందంటే ఏ స్టేట్స్ అయితే బ్యాక్వర్డ్గా ఉన్నాయో, ఏ స్టేట్స్ అయితే బిగ్ స్టేట్స్ ఉన్నాయో అలాంటి స్టేట్స్కి మనకి ఏంటంటే ఎక్కువ షేరింగ్ వెళ్తుంది అనమాట. ఎందుకోసం అంటే బికాస్ మనకు ఇండియన్ గవర్నమెంట్లో పవర్ సాధించాలంటే ఖచ్చితంగా ఈ బిగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్లో మనం పవర్ఫుల్గా ఉండాలి. ఇంకా ఈవెన్ అది బ్యాక్వర్డ్ స్టేట్స్ అయినా కానీ మనకి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ మన ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫ్రమ్ ది ట్యాక్స్ పూల్ నుంచి. సో అదే ఇక్కడ మనకు ప్రజెంట్ ఆథర్ చెప్తున్నారనమాట. సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏవని చెప్పేసి ఇక్కడ మళ్ళీ కాన్ఫ్లిక్ట్ రావడం జరుగుతుంది. వాట్స్ దట్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్కి అలాగే మనకు ఫెడరల్ ప్రిన్సిపల్ మధ్య కాన్ఫ్లిక్ట్ రైజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు ఫెడరల్ ప్రిన్సిపల్స్ ఏమంటే మనకు డివిజన్ జరుగుతుంది. డివిజన్ జరిగిన తర్వాత అందరి స్టేట్స్ కూడా మనకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే మనకి ఏంటంటే డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఏమంటే ఎవరైతే మెజారిటీ ఎలక్షన్లో గెలుస్తారో అలాంటి వాళ్ళకి మాత్రం పవర్ ఉండాలి. బట్ వెన్ వీ కంపేర్ అమెరికన్ ఫెడరల్ ఫెడరల్ ప్రిన్సిపల్స్ కంపేర్ చేసినట్టయితే ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ అండ్ కాంప్రమైజ్. ఓకే, బ్యాలెన్స్డ్గా ఉంటుంది, అలా కాంప్రమైజ్డ్గా ఉంటుంది అనమాట. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ డెమోక్రసీ అట్ ద సేమ్ టైం అమెరికన్ డెమోక్రసీ డిస్కస్ చేస్తే ఇండియన్ డెమోక్రసీలో మనకి ఏంటంటే టోటల్ సీట్స్లో మనకి మెజారిటీ సీట్స్ మనకి గెలుచుకోవాలన్నమాట. దర్ ఇస్ నో నీడ్ టు గెయిన్ ద పవర్ ఇన్ స్టేట్. ఓకే, స్టేట్ గవర్నమెంట్లో ఒక సీట్ రాకనా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేదంటే మనకు తెలంగాణలో కావచ్చు, బీజేపీ నెవర్ ఒక సీట్ కూడా గెలిచలేదన్నమాట. బట్ దే గెయిన్ ద పవర్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ పవర్ గెలుచుకున్నారు.
ఓకే, మనకు స్టేట్ గవర్నమెంట్లో ఒక్క సీట్ వాళ్ళకి రాకున్నా కానీ ఎంపీ సీట్స్ కానీ ఎమ్మెల్యే సీట్స్ కానీ, బట్ ఇక్కడ ఏంటంటే మనకు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో పవర్ వాట్ వి కాల్ సెంటర్లో వాళ్ళు పవర్ గెయిన్ చేసుకున్నారు అనమాట. బికాస్ ఆఫ్ దీస్ వాట్ వి కాల్ బిగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ బేస్ చేసుకొని ఆ స్టేట్లో ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో అవి గెలుచుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు మెజారిటీకి వచ్చారనమాట. ఓకే, అంటే ఇక్కడ కొన్ని స్టేట్స్ పూర్తిగా వాళ్ళు అసలు ఒక 0% మనకు ఎలక్షన్లో వాళ్ళకి సపోర్ట్ ఉన్నా కానీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేశారు. బట్ ఇక్కడ మనకు అమెరికా అలా కాదనమాట. ఓకే, ఎలక్షన్స్లో ఈ సీట్స్ ఇంపార్టెంట్ కాదు అక్కడ. అమెరికన్ గవర్నమెంట్లో, అమెరికన్ డెమోక్రసీలో మనకి సీట్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు, బట్ స్టేట్స్ ఒక మెజారిటీ ఇంపార్టెంట్, ఒక స్టేట్స్ మద్దతు ఇంపార్టెంట్ అనమాట. అంటే అన్ని స్టేట్స్ కూడా మనకి ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఓకే, అన్ని స్టేట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే మనకి ఏమవుతుందంటే ఫైనల్గా వీళ్ళు పవర్లోకి రావడం జరుగుతుంది అనమాట. లైక్ మనకు డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా మనకి ఏంటంటే పాపులర్ ఓట్స్ గెలుచుకోలేదు, బట్ ఇక్కడ మనకి స్టేట్స్ ఒక సపోర్ట్ అనేది లభించింది అనమాట. సో దాని బేసిస్కి ఆయన గెలిచడం జరిగింది అనమాట. ఓకే, స్టేట్స్ బేస్ చేసుకొని ఉంటే బాగుంటుంది. అలా కాకుండా ఈ పాపులేషన్ బేస్ చేసుకొని పర్టికులర్ ఇక్కడ మనకు ఈ సీట్స్ బేస్ చేసుకొని ఉంటే ఎప్పటికీ మనకి ఏంటంటే ఈ కొన్ని స్టేట్స్ ఏవైతే బిగ్ స్టేట్స్ ఉన్నాయో అవి ఎక్కువ బెనిఫిట్స్ పొందుతూనే ఉంటాయి, అవి ఇంకా మనకి బ్యాక్వర్డ్ అయిపోతూనే ఉంటాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చినా కానీ మనకి ఏంటంటే ఇంకా బ్యాక్వర్డ్ స్టేట్స్గా ఉన్నాయి, ఒక స్మాల్ స్టేట్స్ సక్సెస్ఫుల్ స్టేట్స్గా ఉన్నాయి. బట్ స్మాల్ స్టేట్స్ ఉండడం వల్ల ప్రజెంట్ ఈ డీలిమిటేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఫైనల్గా దే విల్ వర్టికల్ ఫైనల్గా ఎవరు లాస్ అవుతున్నారంటే ఇక్కడ మనకు ఈ స్మాల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా లాస్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే వాటికి తక్కువ ఎమ్మెల్యే సీట్స్ ఉంటాయి, తక్కువ ఎంపీ సీట్స్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఫైనల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ కావచ్చు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి కొన్ని బెనిఫిట్స్ అనేవి మనకి ఏంటంటే ఈ స్మాల్ స్టేట్స్ మీద అంత ఎక్కువ ఉండకపోవచ్చు. ఓకే, అదే మన ఫస్ట్ ఆర్టికల్ మనకి ఇండియన్ అండ్ యూనియన్ స్టేట్స్ ఉందన్నమాట. అంటే అందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, యూనియన్ స్టేట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బట్ ఇక్కడ మనకి ఇలాంటి ప్రిన్సిపల్స్ మనకి ఇక్కడ వర్కౌట్ కావడం లేదు. ఇండియన్ క్వాజీ ఫెడరల్ ప్రిన్సిపల్స్ అంటే యూనిటరీ బయాస్లో ఉంటుందన్నమాట మ్యాక్సిమం. ఒక నేషనల్ యూనిటీ కంట్రోల్ చేయడం కోసం చెప్పేసి మనకు అన్ని కూడా మనకి ఏంటంటే మనకు ఈ క్వాజీ ఫెడరల్లో యూనిటరీ బయాస్లో ఉంటే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండడం జరుగుతుంది అనమాట. ఒక డెమోక్రసీ అండ్ ఫెడరలిజం ప్రిన్సిపల్స్ రెండు కూడా మనకు కొద్దిగా క్వైట్ ఆపోజిట్గా ఉన్నట్లు అనిపిస్తుంది. బట్ అమెరికాలో స్టేట్స్ మనం కంపేర్ చేస్తే మీన్స్ ఈ స్మాల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ మనకు లైక్ కేరళ కావచ్చు, అండ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర, ఇలాంటి కొన్ని స్టేట్స్ స్మాల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్స్ ఖచ్చితంగా మనకు అన్యాయం జరిగే ఛాన్స్ ఉంది. ఓకే, దీనికి ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు రోల్ ఆఫ్ కంపోజిషన్ రాజ్యసభ, ఒక రాజ్యసభ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒక రాజ్యసభకు ప్రజెంట్ మనకు కొన్ని నామినల్ పవర్స్ మాత్రమే ఉంటాయన్నమాట. లోక్సభకి ఎక్కువ పవర్స్ ఉంటాయి, బట్ రాజ్యసభ కూడా పవర్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా మనకు ఈ స్టేట్ గవర్నమెంట్కి మనకి ఏ స్టేట్స్ అయితే అన్ని స్టేట్స్కి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఏంటంటే మనకు రాజ్యసభ కూడా కొద్దిగా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి మనకు ప్రజెంట్ ఆధార్ చెప్తున్నారనమాట. ఆఫ్టర్ డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత అండ్ ఫైనాన్షియల్ వాటికల్ ఫైనాన్షియల్ రీడిస్ట్రిబ్యూషన్ కూడా జరగాలి. అండ్ రీఆర్గనైజింగ్ బిగ్గర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్స్ కూడా ఈక్వల్గా ఎలాగైతే మనకు వాట్ వి కాల్ ఈ డివిజన్ ఎలా జరిగిందంటే ఎస్ఆర్సీ కమిషన్ వల్ల అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ 1956 లింగ్విస్టిక్ బేస్ మీద జరిగిందనమాట. సో అలా కాకుండా వాట్ వి కాల్ ఈ బిగ్గర్ స్టేట్స్ కూడా ఆల్మోస్ట్ స్టేట్స్ కూడా అన్ని ఎలా ఉండాలంటే ఎలాగైతే మన కాన్స్టిట్యున్సీస్ ఎలాగ డివైడ్ చేస్తున్నామో అలా కాన్స్టిట్యూషన్ డివైడ్ చేసిన విధంగా ఈ స్టేట్స్ కూడా ఆల్మోస్ట్ ఒకేలాగా డివైడ్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ స్టేట్స్ కూడా ప్రాపర్ డెవలప్ అవుతాయి. ఎస్పెషల్లీ స్మాల్ స్టేట్స్ ఉన్నప్పుడు మాత్రమే డెవలప్మెంట్ కావచ్చు, గవర్నెన్స్ కావచ్చు అంత అప్రోప్రియేట్గా ఉంటుంది. బట్ బిగ్గర్ స్టేట్స్ ఉన్నప్పుడు మాత్రం అంత అచీవ్ కావడం లేదు. లైక్ మనకు చూసాం ఆల్రెడీ, లైక్ ఉత్తరప్రదేశ్ కావచ్చు, లేదంటే వాట్ వి కాల్ బీహార్ కావచ్చు, ఇలాంటి స్టేట్స్లో మనకి ఏంటంటే ఇంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకొస్తున్నా కానీ బట్ గవర్నమెంట్ అక్కడ ఫెయిల్ అవుతుంది అనమాట. సో అదే ఇక్కడ ప్రజెంట్ చెప్తున్నారనమాట, రీఆర్గనైజింగ్ బిగ్గర్ స్టేట్స్ కూడా రీఆర్గనైజ్ చేయాలి వెన్ డీలిమిటేషన్ జరిగినప్పుడు. సో లేకపోతే ఏమవుతుందంటే ఈ స్మాల్ స్టేట్స్ ఖచ్చితంగా ఏమవుతుందంటే దే విల్ లూజ్ సమ్ బెనిఫిట్స్ అండ్ ద సేమ్ టైమ్ దే విల్ లూజ్ ద ట్రస్ట్ అండ్ ది సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒక నమ్మకం కోల్పోతుంది అనమాట. సో ఫైనల్గా అది ఏమవుతుందంటే ఒక నేషనల్ యూనిటీకి ఖచ్చితంగా దెబ్బతీసే ఛాన్స్ ఉంది. ఒక నేషనల్ యూనిటీ ఖచ్చితంగా వాటికల్ ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ అని చెప్పేసి మన ప్రజెంట్ ఆధార్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకు వచ్చేసి అబౌట్ ది గ్రోత్ మ్యాటర్స్ బట్ ఇన్కమ్ లెవెల్స్ మ్యాటర్స్ మోర్. ఓకే, మనకి ఇండియన్ గవర్నమెంట్ గ్రోత్ కొద్దిగా వర్టికల్ మంచిగా ఉందన్నమాట. వర్టికల్ ఈ గ్రోత్ వర్టికల్ ప్రజెంట్ ఇది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చూసినట్టు మనకు ఈ Q4 గ్రోత్ వచ్చేసి మనకు 1.6% ఉందన్నమాట. ఓకే, 1.6% ఉందన్నమాట ప్రజెంట్ ఈ Q4 గ్రోత్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే. సో ఇక్కడ మనకు ఇంతకుముందు బిఫోర్ క్వార్టర్తో కంపేర్ చేసినట్టయితే మనకు బిఫోర్ క్వార్టర్లో నెగిటివ్ ఉందన్నమాట. ప్రజెంట్ దాంతో కంపేర్ చేస్తే 1.6 తక్కువైనా కానీ కొద్దిగా పాజిటివ్ ఉన్నట్టు చెప్తా ఉంది. సో మనకు వర్టికల్ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పారనమాట, ఇన్కమ్ ఆఫ్ ది డిఫరెంట్ సెక్టర్, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ సెక్టర్లో మనకి ఏంటంటే ఇన్కమ్ రైజ్ అవుతూ ఉంది. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనకి ఇన్కమ్ వర్టికల్ డెవలప్మెంట్ అలాగే ఉంది, అలాగే మనకి ఇన్కమ్ కూడా అలాగే ఉంది అనమాట. అట్ ది సేమ్ టైం మనకు అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ కూడా మనకు 11.9% వరకు ఇంక్రీజ్ అయినట్టు చెప్తున్నారనమాట.
ఓకే. ఇన్‌కమ్ లెవెల్స్ కూడా చాలా వరకు డ్రాప్ అయ్యాయి. ఒక డిమాండ్ అండ్ గ్రోత్ కూడా మనకేందంటే మీన్ మీన్ వాటి సేమ్ పొజిషన్‌లో ఉన్నాయని చెప్తున్నారనమాట. సో, ఇక్కడేందంటే మనకు ఈ కంట్రీ గ్రోత్ ఇంపార్టెంట్ కాదు. ఒక నేషనల్ ఇన్‌కమ్ అట్ ది సేమ్ పర్ క్యాపిటా ఇన్‌కమ్. ఓకే. పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఇస్ నెసెసరీ. ఓకే. పర్ క్యాపిటా ఇన్‌కమ్ అంటే నథింగ్ బట్ ఇన్‌కమ్ ఆఫ్ ది పర్సన్. ఓకే. ఇన్‌కమ్ ఆఫ్ ది వాట్ టోటల్ ఇన్‌కమ్ ద పర్సన్ ఇన్ ఎ ఇయర్. ఓకే. ఒక సంవత్సరంలో ఒక పర్సన్ ఎంత ఇన్‌కమ్ గెయిన్ చేస్తున్నాడు అదే మనకు పర్ క్యాపిటా ఇన్‌కమ్ అవుతుందన్నమాట. పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఈస్ నథింగ్ బట్ మనకేందంటే టోటల్ మన నేషనల్ ఇన్‌కమ్‌కి ఇది కొద్దిగా వాట్ వి కాల్ స్మాల్ పార్ట్ అనమాట. సో, నేషనల్ పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో అప్పుడు మనం ప్రాపర్ గ్రోత్ చూసినట్లు, అప్పుడు మన వెల్‌ఫేర్ అనేది ప్రాపర్‌గా ఉన్నట్టు అని అర్థమవుతుందన్నమాట. సో, అదే ఇక్కడ ప్రెజెంట్ ఆథర్ చెప్తున్నారనమాట. ఓకే. నేషనల్ ఇన్‌కమ్‌తో పాటు ఓకే. నేషనల్ ఇన్‌కమ్ అట్ ది సేమ్ టైమ్ మనకేందంటే ఈ గ్రోత్‌తో పాటు ఈ పర్ క్యాపిటా ఇన్‌కమ్ కూడా రైజ్ కావాలి. సో, అలా రైజ్ కావాలంటే ఖచ్చితంగా మనకు ఈ సెక్టార్స్ లైక్ ఏవైతే అగ్రికల్చర్ సెక్టార్ ఉందో, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ ఏవైతే ఉందో, ఇలాంటి యాక్టివిటీ సెక్టార్స్‌లో మనకు ఈ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ ఇంక్రీజ్ చేయాలి. అలాగే ఒక లెవెల్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది రైజ్ కావాలంటే ఖచ్చితంగా ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది డిజేబుల్ అండ్ కాన్స్టిట్యూషనల్ సెక్షన్స్ అనమాట. అంటే నథింగ్ బట్ ఏంటంటే సెవరల్ స్టెప్స్ కెన్ బి టేకన్ టు ఎన్ష్యూర్ దట్ పీపుల్ ఆర్ నాట్ బుక్ అండర్ ది లాస్ హెల్డ్ అండ్ కాన్స్టిట్యూషనల్. అంటే మనకేందంటే చాలా వరకు కొన్ని లాస్ మన గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అట్ ద సేమ్ సుప్రీం కోర్ట్ కూడా ఏందంటే అన్‌కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరిగిందనమాట. అన్‌కాన్స్టిట్యూషనల్ అంటే మీనింగ్ ఏమంటే వాట్ వి కాల్ అవి కాన్స్టిట్యూషన్ ఉన్నా కానీ ఒక రూల్స్ అనేవి కాన్స్టిట్యూషన్ ఉన్నా కానీ అవి ప్రెజెంట్ అది ఎట్టి పరిస్థితుల్లో లీగల్ కాదు. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో లీగల్ కాదు. ఓకే. దే హావ్ టు వాట్ వి కాల్ ఇక్కడ ఏందంటే 66A ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక సెక్షన్ ఉందన్నమాట 66A. ఓకే. 66A సెక్షన్ ఉందన్నమాట. సో, ఈ సెక్షన్ కూడా మనకి ఏమవుతుందంటే ఇల్లీగల్ అని చెప్పేసి మనకు రీసెంట్ కోర్ట్ చెప్పడం జరిగింది. ఐటీ రూల్స్ ప్రకారంగా. సో, ఈ సెక్షన్ బేస్ చేసుకొని ఎవరిని కూడా బుక్ చేయకూడదు. బట్ మనకి గవర్నమెంట్ కావచ్చు లేదంటే మనకి డిఫరెంట్ వాట్ వి కాల్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే కొద్దిగా ఇన్నోసెంట్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ మీద మనకి ఇలాంటి సెక్షన్స్ ఏవైతే మనకు అన్‌కాన్స్టిట్యూషన్ చెప్పిన సెక్షన్స్ మీద బేస్ చేసుకొని అరెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ఇలాంటి అరెస్ట్‌ని ఆపాలంటే ఖచ్చితంగా సెవరల్ స్టెప్స్ కెన్ బి టేకెన్ టు ఎన్ష్యూర్ దట్ పీపుల్ ఆర్ నాట్ బుక్ అండర్ ది లాస్. అంటే మనకి గవర్నమెంట్ కావచ్చు లేదంటే సైడ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కూడా ఏంటంటే దే హావ్ టు టేక్ అవే వాట్ వి కాల్ స్టెప్స్ టు క్రియేట్ అవేర్‌నెస్ అబౌట్ ది వాట్ వి కాల్ అన్‌కాన్స్టిట్యూషనల్ లాస్ అండ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటి మీద ఎలాంటి కేసులు మనకు తర్వాత బుక్ చేయకూడదని చెప్పేసి మనకు అవేర్‌నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి మనకు కోర్ట్ అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఆ ఆర్టికల్ బేసిస్ కూడా ఉంది. సో, దీని గురించి ఆల్రెడీ ప్రీవియస్‌గా డిస్కస్ చేసాం. ఒక సెక్షన్ 66A కావచ్చు. అలాగే మనకు వాట్ వి కాల్ అన్ మీన్ అన్‌కాన్స్టిట్యూషన్ ఓకే. అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఓకే. యూఏపీఏ అని చెప్పేసి ఈ యాక్ట్ కూడా ఉందన్నమాట. ఈ అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఈ యాక్ట్ కూడా మనకి ఏందంటే అన్‌కాన్స్టిట్యూషన్ చెప్పడం జరిగిందన్నమాట. సో, దీన్ని కూడా మనకు ఇలాంటి వాటి మీద కేసులు బుక్ చేయకూడదు. సో, ఏవైతే మనకు సెక్షన్స్ అనేటివి అన్‌కాన్స్టిట్యూషనల్ సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగిందో అలాంటి వాటి మీద ఎలాంటి కేసులు చేయకూడదంటే మన గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి ప్రెజెంట్ ఈ ఆర్టికల్ మనకు ఆథర్ చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ టుడే వి హావ్. We'll discuss remaining articles మిగిలిన రేపు వచ్చి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం టుమారో. Okay, thanks for watching and please support our channel and subscribe to our channel, share our videos and have a nice day.